అంటే మాఘస్నాన వైభవం మనం విడిగా అనకుండా పెద్దల ద్వారా వింటున్నాం అనమాట. ఏమిటది? ముంచంతు మాం శపథ్యాత్. భగవంతుడా, నేను ఆ మాట ఇచ్చి ఉంటాను, అది కాదని ఉంటాను, పాపం చేసుకున్నట్టే కదా. ఇచ్చిన మాట తప్పినందువల్ల శాపం పొందుతాను చూచావా? అలాంటి మాట నాకు రాకూడదు, పాపాలు తొలగాలి. అదో వరుణ్యాత్ ఉద యమస్య పడ్వీషాత్. వరుణదేవుడు శిక్షిస్తాడు, అతను నన్ను వదిలేయాలి. అంతకంటే ప్రమాదం యమధర్మరాజయ్యా. కాళ్ళు చేతులు కట్టి ఇబ్బంది పెడతాడు. ఆ పాపాలు కూడా తొలగిపోవాలి. ఈ స్నానం చేస్తున్నానయ్యా భగవంతుడా అని సూర్యుడికి ప్రార్థనట. అందుకని చెప్పి ముంచంతు అంహస. అంతేనా? ఇంకొక మాట చెప్తా. ఇలాంటివి ఒక 170 దాకా ఉన్నాయి పాపాలు. అన్నీ మనం వద్దు, కొంచెం చెప్పుకుందాం. ఒక మాట ఏమిటో తెలిసిన? యత్ చక్షుష మనస వాచ ఉపరిచరిమ జాగ్రత్తో యత్ స్వపంతం సోమ తాని స్వధయా. అవేం చేయాలి? మా పాపాలని తొలగించాలి. నహ పునాతు. మాటతోటి కానీ మనస్సుతోటి కానీ చేతితోటి కానీ చేసిన పాపాలు ఉంటాయే, ఇవన్నీ మళ్ళీ ఒక్కసారి సోమలత అంటే తప్పర్థం తీసుకోకండి. ఎక్కడా దొరకదు, చాలా కష్టం. ఆ సోమమే ఏమిటది? సాక్షాత్తు చంద్రుడు.